డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరికైనా కార్తిక్ అనబడే పేరు ఉందా? అంటే ఇవాళ మీ పేరు మీద ఒక విడి దేశాన్ని సృష్టించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీనినే కార్తిక్స్థాన్ అని చెప్తారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇరాక్, టర్కీ మధ్యలో వీళ్ళ సరిహద్దులు. ఇక్కడ యాసిద్దీస్ అనబడే ఒక జాతి. సో వీళ్ళ మీద నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను. సో వీళ్ళ చేరువలోనే కుర్ద్స్ని అంటారండి. కుర్ద్ అంటే రక్తము అని అర్థం. ఇక్కడ నివసించే ప్రజలు ఎర్రగా ఉంటారు కాబట్టి వాళ్ళను వాళ్ళు కుర్ద్స్ అంటారు. వీళ్ళు నివసించే ప్రాంతాన్ని కుర్దిస్తాన్ అంటారు. సో ఈ కుర్దిస్తాన్, ఇందులో ఉన్నవాళ్ళు యాసిద్దీస్. యా అంటే దక్షిణము అని అర్థం, సిద్ధి అంటే సిద్ధ అంటే దక్షిణములో ఎవరుంటారు? శివుడు. సో శివుడు అనబడే సిద్ధుడు, ఆయనకు సంబంధించిన ప్రజలు జాతి మేము. అంటే శివుడు యొక్క కుమారుడు మీకు కార్తికేయుడు కదా. సో ఆయన వంశం నుంచి వచ్చిన వాళ్ళమే మేము. కాబట్టి మాకు కార్తిక్స్థాన్ అనబడే ఒక దేశము కావాలి అని చెప్పి, అంటే మేము సనాతన ధర్మములో ఒక భాగమే. ఇది ఎలా చెప్తున్నారంటే శ్రీ 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 రవిశంకర్ గారు, ఈయన లలిష్ అనబడే ఒక ఆలయానికి వెళ్ళారు. ఎక్కడ ఇది ఉంటుంది? ఇరాకులో ఉంటుంది. సో ఈయనను తీసుకువెళ్ళిన వ్యక్తి మీర్జా ఇస్మాయిల్ అంటారు. సో ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఫోటో, ఈ ఫోటోను చూసి రవిశంకర్ గారు ఆశ్చర్యపోయారు. ఏంటండి, చక్కగా చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని ఒక మహిళ ఈ దీపం ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది. అసలు ఈ ఫోటో ఈ ఆలయంలోకి ఎలా వచ్చింది అంటే, అప్పుడు ఇస్మాయిల్ గారు చెప్తున్నారు, ఇది ఒక మురుగన్ ఆలయం అండి, కార్తికేయుడు ఆలయము. ఆ నెమలిని చూడండి, ఇక్కడ ఇరాకులో ఎక్కడ కూడా నెమళ్ళు కనిపించవు, కానీ ఈ ఆలయములో నెమలి యొక్క సింబల్ ఉంది కదా. అంటే మేము కొన్ని వేల సంవత్సరాల క్రితము భారత్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళము. మేము అందరము కూడా కార్తికేయుడు వంశానికి చెందిన వాళ్ళము. కాబట్టే మమ్మల్ని మేము యాసిద్దీస్ అని చెప్పుకుంటాము. మాది కుర్దిస్తాన్. సో ఇది చెప్పేటప్పటికీ ఈయన ఎంతలా ఆశ్చర్యపోయారంటే, ఇరాకులో ఇలాంటి ఒక సనాతన ధర్మానికి చెందిన ఒక జాతి ప్రజలు నివసిస్తున్నారా? మళ్ళీ ఈయన చెప్పిన, ఇస్మాయిల్ చెప్పిన షాకింగ్ వార్త ఏమిటి అంటే, మేము ఎన్నోసార్లు భారత్కి వస్తాము, భారత్లో ఉండే మురుగా సిద్ధ యొక్క ఆలయాలకు వెళతాము, ప్రార్థనలు చేసుకుంటాము, మా ప్రజలను ఆయన ఎప్పుడూ కూడా తన కరుణా కటాక్షాలతో చక్కగా చూడాలని మేము పూజలు చేస్తామండి. సో ఇది చెప్పేటప్పటికి మీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లింలులా ఉన్నారు కదా అంటే, ఒకప్పుడు ముస్లింలు కూడా సనాతన ధర్మములో భాగమే కదా. మీరు మాట్లాడుతున్న కాబా, మక్కా మసీదు, అక్కడ మా కురబా అనబడే ఆలయం ఉండేది. మా కురబా అంటే శివుడు ఆలయమే కదా. అంటే వీళ్ళందరూ కూడా శివ ఉపాసకులే. సో ఈ నిజము, అందుకే పాలస్తీనియాలో రామ్ అల్లా అనబడే ఒక నగరం, రాముడు ఎక్కడ, అల్లా ఎక్కడ, రామ్ అల్లా అని ఒక నగరము. ఇక్కడ ఏమో మీకు యాసిద్దీస్. నేను ఎక్కడో చదివాను, మన ఋషులు ఉంటారు చూసారా, ఒక్కొక్క ఋషికి సంబంధించిన జాతులు ఉంటాయంట. అక్కడియన్స్ అంటే మీకు అగస్త్యుడి వంశానికి చెందిన వాళ్ళే వాళ్ళు. ఇలాగ దశరథ అనండి, రామ అనండి, శివ అనండి, వీళ్లకు సంబంధించిన, అంటే వీళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళే ప్రపంచమంతా కూడా నివసించి ఉన్నారు అని చదివేమో. ఇవాళ ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నామండి, కానీ ఇక్కడ కూడా వీళ్ళు కార్తిక్స్థాన్ అని చెప్పి, ఎక్కడ వాషింగ్టన్లో వీళ్ళ మత గురువులు అక్కడ ఒక మురుగన్ ఆలయములో సూర సంహార పూజలు అక్కడ నిర్వహిస్తారు. ఎప్పుడు కంద షష్ఠి అని అంటారు చూసారా, ఆ సమయంలో వీళ్ళందరూ మళ్ళీ ముస్లిం పేర్లు కలిగిన వాళ్ళు, ముస్లిం వంశస్థులు అని అందరూ అంటారు. కానీ వాళ్ళేమంటారు, మేము కార్తికేయుడి యొక్క జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫ్లాగ్ని మీరు చూసారనుకోండి, మన భారత్ యొక్క జెండా రంగుల్లోనే ఉండడం, అదే ఇక్కడ ఆశ్చర్యం. మరి వేల సంవత్సరాలు అన్నప్పుడు ఆ గుడి లాలిష్, ఇప్పుడు లా అంటే ఏంటి? హైయెస్ట్ అని అర్థం. లామా అంటాం అంటే ఒక మహోన్నతమైన హై పొజిషన్లో ఉండే వ్యక్తి, ఆయనను మనము లామా అంటాం. సో లా అంటే హైయెస్ట్ అని అర్థం, ఈస్ అంటే ఈశా. సో మీకు హైయెస్ట్ పొజిషన్లో ఉండే ఈశా,
లాలిష్ అనబడే ఈ ఆలయము శివాలయమే. సో ఇప్పుడు ఎటిమాలజీలోకి వెళ్ళామనుకోండి, ఇలాంటి నిజాలు ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. టర్కీ వద్ద సివాస్ అని ఒక నగరమే ఉంది. గోబిక్కల్ తెప్పే అనబడే ఆలయము మన భారతీయులు అక్కడికి వెళ్ళి నిర్మించిన ఆలయమే. అది ఒక శివాలయమే. ప్రపంచములో ఎక్కడైనా మీరు చూడండి, అంటే రేపు కార్తిక్ స్థాన్ అనబడే ఈ దేశము మన సపోర్ట్, వాళ్ళు ఢిల్లీకి వచ్చి మొన్న కూడా చాలా పెద్ద సెమినార్ పెట్టి మాకు మీ సపోర్ట్ కావాలి, యునైటెడ్ నేషన్స్లో మీరు మమ్మల్ని రిప్రజెంటేట్ చెయ్యండి, మేము సనాతన ధర్మం యొక్క వారసులము కాబట్టి భారత్ మాకు పూర్తి సపోర్ట్ ఇవ్వాలి, ఐక్యరాజ్య సమితిలో మా ఈ డిమాండ్ను తీసుకువెళ్ళాలి, మీరు మాకు ఒక విడి దేశాన్ని కల్పించాలి. ఇది 100% మనం చెయ్యాలండి. చేస్తేనే మన ఉనికి. ఇవాళ మనం అర్మీనియాకు ఆయుధాలు ఇస్తున్నాం. అరం అంటే ఏంటండి? వెర్చు అని అర్థం. అంటే అర్మీనియా అన్నప్పుడు అక్కడ కూడా వేల సంవత్సరాల క్రితము మన వాళ్ళు వెళ్ళి నివసించారు. అక్కడ ఉండే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల వాళ్ళందరూ కూడా మీకు ఇలా ఎర్రగా తెల్లగా ఇలా అయిపోవడం. సో ఈ రంగును బట్టి వాళ్ళని కుర్దిస్తాన్ ప్రజలు అని చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఏమిటి? ఒకప్పుడు భారత్ నుంచి మీకు ఎక్సోడస్గా వెళ్ళిన వాళ్ళే. కాబట్టి తమ దేవుళ్లను మర్చిపోలేక, సో ఇప్పుడు మురుగన్ వీళ్ళ దేవుడు కాబట్టి కార్తికేయుడికి సంబంధించిన ఆనవాళ్ళు, విగ్రహాలు, పూజలు, పూజా విధానము, మీకు యాగాలు, హోమాలు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో చేసుకోవడము ఎందుకు చేస్తారండి? ఇప్పుడు ఇస్లాం మతం అన్నప్పుడు ఇవన్నీ ఉండవు కదా, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? సో చేస్తున్నారంటే సనాతన ధర్మం యొక్క ఈ ఆనవాళ్ళు బలంగా ఉండడంతో దానిని మర్చిపోలేకే. ఇప్పుడు ఈజిప్టులో ఇంతంత పెద్ద పిరమిడ్స్ అన్నప్పుడు శివుడిని మర్చిపోలేక, శివుడి మీద ఉండే అభిమానం, ఆ భక్తి కాబట్టే ఇంతంత పెద్ద పిరమిడ్లు కట్టారు. ప్రపంచమంతా కట్టారు. ప్రపంచమంతా ఆలయాలను వీళ్ళు నిర్మించారు. ఎందుకు? తమ దేవుడిని మర్చిపోలేక. అతని కుమారుడు అంటున్న కార్తికేయుడు. ఇప్పుడు ఇస్లాం మసీదులు అంటేనే అల్ కిదార్ మసీదులు అంటారు కదండి. అల్ కిదార్ అంటే అల్ కదీర్ కదా. శ్రీలంక వెళ్ళారంటే పక్కనే అల్ కిదార్ మసీదు ఉంటుంది, అల్ కదీర్ ఆలయము ఉంటుంది. వీళ్ళు ఇద్దరు ఒకరే. మీకు ఖురాన్లో రాయబడిన అల్ కిదారే అల్ కదీర్ అని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే ఏంటి? మతాలు లేనప్పుడు, మనుషులు మాత్రమే ఉన్నప్పుడు వీళ్ళకు ఒక ధర్మము ఉండేది. సో వీళ్ళు చెల్లా చదురుగా వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ నివసిస్తున్నప్పుడు తమ దేవుళ్లను మర్చిపోలేక అక్కడ ఇలాంటి ఆలయాలను నిర్మించారు. తరువాతే మతాలు, ఒక హిందూ మతము అనండి, ఇస్లాం అనండి, క్రైస్తవం, ఈ మతాలు వచ్చిన తరువాత ఈ ఆలయాలను లేకుండా చేసి అక్కడ మసీదులు అనండి, ఈ చర్చిలు నిర్మించారు. కానీ మీరు పునాదుల్లోకి వెళ్ళారు, ఫౌండేషన్లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ అంతా కూడా సనాతన ధర్మానికి చెందిన ఈ దేవుళ్ళ ఆలయాలే, వాళ్ళ విగ్రహాలే, వాళ్లకు సంబంధించిన ఆనవాళ్లే మీకు కనిపిస్తాయి. సో ఇలాంటి ప్రజలు, ఈ యాసిద్దీస్ వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఎక్కడో ఒక ఇస్లామిక్ దేశము టర్కీ, ఇంకొక దేశము ఇరాక్, ఇక్కడ మాకు కార్తిక్ స్థాన్ అనే దేశము కావాలి, మీరు సపోర్ట్ చేయండి, మేము సనాతన ధర్మానికి చెందిన వాళ్ళమని చెప్పి గట్టిగా మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నప్పుడు మనము ఏం చెయ్యాలి? భారతదేశము వీళ్ళను ఎలా సపోర్ట్ చేయాలి? ఇక్కడ మీరు పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించాలా? ఒక విడి దేశము ఏర్పాటు కోసము మీరు మీ పోరాటాలు మొదలు పెట్టాలా? సో ఇవన్నీ మనకు వచ్చే ఆలోచనలు. మరి మీకు కూడా సరిగ్గా అక్కడ వాళ్ళకి కార్తిక్ స్థాన్ అని ఒక దేశాన్ని మనము ఏర్పాటు చేసి ఇవ్వాలండి, ఏం జరిగినా పర్వాలేదని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.